హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండిపోటీ వచ్చేసి పానీపూరి బండి దగ్గర ఉండే అన్ని స్పెషల్స్ ఉన్నాయి. పానీపూరి బండి దగ్గర పానీపూరి ఇష్టంగా తింటా ఉంటాం, అట్లనే కట్లెట్ తింటా ఉంటాం, ఇంకా బేల్పూరి. ఇవి మూడు జమ్మికుంట్లో అప్పుడప్పుడు అంటే ఎప్పటికీ మేము ఇవి ఎంటర్టైన్ లాగా ఎప్పుడు తినము. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మేము తిండిపోటీలు తింటుంటాం కాబట్టి ఎక్కువ మేము ఇట్లా బయట ఫుడ్ అంటే అది కూడా బయట ఫుడ్ తిండి ఫుడ్ తెచ్చుకొని తింటాం. కట్మిండి ఎక్కువ తెచ్చుకొని తింటాం. ఇది చిరుతిండి ఎక్కువ తినమన్నట్టు తింటలేము. అదివరకు ఇట్లా తినేది, అదివరకు పానీపూరి తినేది మేము హన్మకొండలో తినేది. హన్మకొండలో మస్తు రుచికరంగా ఉంటుంది. ఒక అడ్రస్ క్లారిటీగా తెలియదు కానీ మస్తు తినేది. ఒక్కొక్కసారి అంటే 10 రూపాయలకి 6-7 ఉన్నప్పుడే మేము ఒక 50-60 రూపాయలు తినేది. అసలు ఒక బిర్యానీ తింటే కూడా అంత కడుపు నిండదు కావచ్చు, అంత ఇష్టంగా తినేది మేము, అంత ఇష్టంగా తినేది. అయితే మళ్ళీ ఇక్కడ కూడా జమ్మికుంట్లో కూడా ఒక అప్పుడప్పుడు మేము అంటే తిండిపోటీ స్టార్ట్ చేయే ముందు తినేది. ఒకసారి తిండిపోటీ కూడా అక్కడ పెట్టినాం. బండి దగ్గర ఉండి కూడా ఫుడ్ ఛాలెంజ్ చేసినాం. అది ఆ బండి దగ్గర తెచ్చుకున్న పానీపూరి అన్నమాట. పానీపూరి కట్లెట్ బెల్పూరి 3 తెచ్చుకున్నాం. 3 రకాలుగా తెచ్చుకున్నాము. దాంతో పాటుగా పప్పు వచ్చింది, చారు వచ్చింది. ఇది చారు వాళ్ళు ఇస్తారు కదా, ఇది వచ్చింది. 3 రకాలుగా తిండిపోటీ పెడదాము. ఎవరికి వేస్తారనేది చూద్దాము. 3 ఉన్నాయి కాబట్టి టాస్కులు బాబు. 3 ఉన్నాయి కాబట్టి టాస్కులు. ఓకే, 3 టాస్కులలో 2 టాస్కులు విన్ అయిన మాత్రమే విన్ అయినట్టు. పనిష్మెంట్ ఇంకో ఎండు మిరపకాయ తినబోతూ ఉన్నారు. లేదు, అసలు ఎండు మిరపకాయ అట్లా పెట్టదు వర్షం. నిజంగా డేంజర్. అది డేంజర్ ఇప్పటికే ఇది దారుణంగా తింటాను. ఇంకా డేంజర్. కానీ నేను అదేదో వీడియోలో చూసిన, ఒక ఎండు మిరపకాయ గనక మనం తినగలిగితే మన జీవిత కాలం అనేది పెరుగుతుందట. పెరిగినా సరే అద్దు. ఇప్పుడు తెల్లారంటే పనిష్మెంట్ లాగానే ఉండాలి కదా బాబా. ఇప్పుడు ఈ తిన్నదానికే ఉరకాలి, మళ్ళీ పనిష్మెంట్ అంటే ఇంకా ఉరుకుడు అవుతుంది. కారం అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయబోతున్నారు. బావ, నువ్వు లాస్ట్ ఏం పనిష్మెంట్ తీసుకున్నావు? అంతగానం బాధ పడతాను నువ్వు. అట్లే లేదు, ఎల్లిపాయలు ఈజీగా మింగేసిన. అది ఇది అట్లా మింగరాదు కదా, ప్రాబ్లం చేస్తుంది అన్నట్టు. అరగది అట్లా ఏం లేదు, పనిష్మెంట్ అంతే. ఎందుకంటే మేము పనిష్మెంట్ అనుకున్నాం కాబట్టి కారం తినాలి. బావకు స్పైసీ అంటే ఇష్టం ఉండదు. కాకపోతే ఈ మధ్య బాగానే స్పైసీ తింటాడు. ఒక దిక్కు బిర్యానీ స్పైసీ వచ్చినా కూడా సూప్ స్పైసీ వేసుకొని మరి తింటాడు. మళ్ళీ ఇప్పుడు మిరపకాయ అంటే భయపడతాడు. చూద్దాం. పప్పు అయిపోవాలి, పప్పు ఖచ్చితంగా అయిపోవాలి. దీంతో పానీపూరితో పప్పు అయిపోవాలి. చాలా అయిపోయినా పర్లేదు, అయినా సరే అయిపోవాలి. ఓకే, పానీపూరీలు అయిపోవాలంటారు కానీ పప్పు అయిపోవాలంటాను. అంతే, పప్పు అయిపోవాలి, ఆనియన్ అయిపోవాలి. ఆనియన్ కూడా అబ్బా బావా, ఆనియన్ అయిపోవాలి, పప్పు అయిపోవాలి, పానీపూరీలు అయిపోవాలి. అబ్బా అప్పటికే మొత్తం అయిపోతుంది. ఓకే, మొత్తం ఖచ్చితంగా. అందుకని పప్పు అయిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎట్లా ముంచుకొని తిన్నా మంచిదే. నీళ్ళలో ముంచుకొని తిని తినకపో అవసరం లేదు. ఓకే, సెకండ్ టాస్క్ ఇది బేల్పూరి ఉంటుందా? తర్వాత చూసుకుందాం. అది తర్వాత వాడి సంగతి తర్వాత. ఏది తిరుగుతుంది అది. ఇప్పుడు తిన్నాక ఎట్లుంటుంది పరిస్థితి? 1 2 3 స్టార్ట్. పప్పు అయిపోవాలన్నాడు. ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు. ఈ 3 టాస్క్లలో అతిపెద్ద క్వాంటిటీ ఇదే. ఇంత పెద్ద కప్పు నిండా కట్లెట్ లాంటిదే కదా, అంటే పానీపూరికి వచ్చిన పప్పు అదంతా అయిపోయింది. పానీపూరీలు అయిపోయినాయి, ఉల్లిగడ్డ అయిపోయింది. బావ చెప్పడానికి వేరే ఆప్షన్ కూడా లేదు. బావ చారు బావ ముందే అనుకున్నాం కదా బావ, చారు వద్దని అనుకున్నాం కదా బావ. చారు అవసరం లేదు అనుకున్నాం.
వాడు పెట్టినప్పుడు కొంచెం అన్న తినాలి, అసలు చారుతో తినాలి. నేను ఎందుకు తింటాను మరి? బావా ముందే అనుకున్నాము, కొంచెం పులుపు అనేది కొంచెం అవాయిడ్ చేస్తున్నావు కదా బావ, నువ్వు చూస్తున్నావు కదా బావ. కొంచెం అన్న అంటే ఒక 2 సార్లు కావాలంటే ఇప్పుడు తాగుతా కావాలంటే. మరి మనం అసలు ఇప్పుడు తిండి పోటీ రూల్ ప్రకారం ముందే చెప్పాలి ఏది అయిపోవాలి ఏది అయిపోవద్దు అని. బాగా చెప్పింది కదా వాటర్ అయిపోవాల్సిన అవసరం లేదని అన్నాడు. నేను అయిపోవాల్సిన టార్గెట్ పెట్టుకొని అయిపోతే ఇట్లా ఎట్లా ఉన్న బావ అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు బావ. మనం అయితే కావాలంటే నీ మనసు తృప్తికి కొంచెం తాగుతా. వద్దు తాగు వద్దు ఇక మళ్ళా. మేము కొంచెం ఆరోగ్యపరంగా బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం కదా, కొంచెం దగ్గు ఉంది అందుకే పులుపు అవాయిడ్ చేస్తున్నాం అంతే. పెట్టుకున్నది ఒకవేళ అయిపోవాలి అని అనుకుంటే అది కూడా తాగేస్తా, ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే చేదు ఏదన్నా తింటే అయిపోయా కంట్రోల్ అవుతుంది. నువ్వు చెప్పడానికి ఏం లేదు బాగా చికెన్ బొక్కలకి ముక్కున్నది అది ఉన్నది ఇది ఉన్నది అన్నట్టు కదా. వెజ్ అప్పుడు అందులో నాకు ఇష్టమైన పానీపూరి, నా ఫేవరెట్ పానీపూరి. ఇదివరకు ఒకసారి పరదా కడితే కూడా ఆశ్చర్యకరంగా నేను చేసినప్పుడు స్టార్టింగ్లో గుర్తుందా బావ అది పరద కట్టింది. ఇప్పటికి కూడా బావ పరద కడదామంటే భయపడతాడు. అంటే బావకి చూసుకుంటా అంటే భయపడు అంటే వద్దంటాడు అని. అయిపోయింది ఓకే. నేను నీళ్ళు అయితే నీకన్నా నేను చాలా ముందుగా ఓకే ఫస్ట్ తాగాలి. ఇప్పుడు ఎందుకు ఇంతకు ముందు వద్దాను మళ్ళీ ఇప్పుడు తాగమంటాను అంటే నా కడుపు ఫుల్ కావాలని. ఇదంతా ఏమంటారు అది ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి. బాగా నాదైపోయిందని చెప్తాను, నువ్వు కొంచెం తాగాలి తాగు. ఎందుకో ఇట్లా తయారైనావు నువ్వు అసలు. నువ్వు కొంచెం తాగాలి. నువ్వేమన్నావు అది అయిపోవాల్సిన అవసరం లేదన్నాడు. అయిపోవాల్సిన అవసరం లేదన్నప్పుడు నేను అయిపోవాల్సిన టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసినప్పుడు ఇవ్వన్నా వద్దా? గదే అంత ముందు కొంచెం తాగాలి. అది అసలు నీ కడుపులో ఏదో గుడుగుడు ఉన్నది నాకు ఇయ్యద్దని, టెన్షన్ ఇయ్యద్దని. అట్లా కాదు కానీ కొంచెం తీసుకో, కొంచెం తాగు. అంటే నా కడుపు ఎంత నిండింది ఇప్పుడు, వర్ష కడుపు కూడా అంతే నిండాలని ఫస్ట్ వద్దనుకున్నాడు ప్రేమగా, మళ్ళీ ఇప్పుడేమో ఏదో కొంచెం తాగినాక మాట్లాడతాను నేను, అప్పుడు తాగితే మాట్లాడతాను. విన్నింగ్ ఇవ్వబుద్ధి కాదు కదా నీకు అసలు, గెలుసు అంటే నీకు ఇష్టం ఉండదు కదా. నేను మాట్లాడతా కానీ నువ్వైతే ఫస్ట్ ఒకసారి తాగు చెప్తా. దేవుడా మళ్ళీ కొంచెం తాగినా ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టు అంటావు. అమ్మ అద్దు అమ్మ అది కొంచెం కూడా తాగుతుంది చూసా, కొంచెం కూడా తాగలేను అసలు ఇప్పటిదాకా. అన్ని ప్లాన్లు అయితే ఇప్పుడు అట్లాంటి ఇట్లాంటావు. ఇగో మన తిండి పోటీ అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ పోయొచ్చి నుంచి స్టార్ట్ చేసినాక మేము ఏమనుకున్నామంటే ఒక్కసారి ఆడిన తర్వాత నములొద్దు, నములితే అవుట్ అయినట్టే అంటే ఓడిపోయినట్టే అని అట్లా మేము రూల్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అది ఒకవేళ నేను తింటే అది ఓడిపోయినట్టే అవుతుంది. అమ్మో నేను అసలు అది ముట్టుకోను, వద్దన్నావు నువ్వు, అది వడవాల్సిన అవసరం లేదన్నా అందుకని ముట్టుకోవాలి. రూల్ ప్రకారమే ఉండు బావ, నువ్వు మాట ప్రకారమే ఉండు అంతే, మాట ప్రకారమే ఉండు. దొండి మొండి తింటే నీ ఉంగడ గెలిస్తే నేను తొండి చేసినట్టేనా? అవసరం లేదు అంతే. ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చిల్లు కదా, ఇక ఎక్స్ట్రా వీటి అనుకోవాలి. ఇగో ఇవి సప్పిడి ఇచ్చిళ్ళు అంటే కొంచెం బక్క ఉండేటి. ఫస్ట్ ఏం తిందాం? కట్లెటా? బేల్పూరి తిందాం. ఇప్పుడు ఇది కట్లెట్ లాగానే కదా. అయితే ఇగో బేల్పూరికి ఇంట్లో పల్లీలు ఉంటాయి, ఆ పల్లీలు వేస్తే మా ఆయనకి ఇష్టం, వేయకపోతే నాకు ఇష్టం. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి కదా అట్లా. ఇది కట్లెట్ ఈ కింద పోసుకున్నాం ఇట్లా డబ్బా షేప్. ఇది అదే బేల్పూరే, దీనిలో కొంచెం అది పోసుకుంటాను నేను చాలా. ఇంకా అబ్బా ఇంకేదో ప్లాన్ చేస్తా అండి ఇక. అమ్మ బావా మంచి జారుతుందనా? నా ఇష్టం, మేము అట్లా నేను పోసుకోన్నా. ఇప్పుడు పోసుకున్నా ఎవరి దగ్గరేమో తినలేదు, ఇప్పుడు ఎట్లా పోసుకుంటావు? ఏ పద్ధతి ప్రకారం పోసుకుంటావు? ఓకే 1 2 3 స్టార్ట్. అయ్యో స్పూన్ తో తినాలి, దాని తినాలి. రామదాత
అయిపోయింది అయిపోయింది. రెండు ముక్కలు మిగిలింది. రెండో టాస్క్లో బాగా మధ్యలో చెప్పిండు రోలు స్పూన్తోనే తినాలని. నేను కింద వేసుకొని బుక్క పెట్టబోతున్నాను. ఫస్ట్ అంటే అంత అవసరం లేదు, ముందు చెప్పాలి బాబా. ఏది ఎట్లా తిన్నాను అట్లా తిన్నాను. నువ్వు ఫస్ట్ మిస్ చేసినావు. ఫస్ట్ ఏం మిస్ చేసినా గుర్తు తెచ్చుకో. అదేం గుండు సూత్తం తినడం పానీపూరి. పానీపూరి అది నువ్వు అట్లా చెప్పలే కదా. ఓకే లైట్ తీసుకో ఇక చూద్దాం ఇప్పుడు. అందుకే తొండి మండికి ఇప్పుడు దేవుడు ఓడగొట్టి పల్లీలు బాగా వచ్చినాయి బాబా అసలు, లేకపోతే నేనే అయిపోతుంది ఇంటిపోటీ. నువ్వు పనిష్మెంట్ తీసుకుందు. మొత్తానికి అయితే ఏమన్నా అంటే తొండి మొండి అంటాను. ఇక అంతే అయిపోయింది. మొత్తానికి అయితే సెకండ్ టాస్క్ అయిపోయింది, ఈజీగా గెలిచిన నేను. అది మొత్తం తినాలి. అదో ప్లానా. ఇప్పుడు ఇది కూడా చెంచుతున్నది నాన్న. ఇది కూడా స్పూన్తోనే తినాలి. మరి కట్లెట్ ఎక్కడ చేతో తింటారు అన్నం తిన్నట్టు. అబ్బా అన్ని రూళ్ళు. పనిష్మెంట్ ఎవరు తీసుకోబోతున్నారు, ఈ ఎండు మిర్చి ఎవరు తినబోతూ ఉన్నారు అనేది. మళ్ళీ నీళ్ళు పోసుకున్నాడు. లీలా నేను అక్కడ కూడా అడుగుతా. నేను అక్కడ జోకు ఈ చల్లటి వాతావరణంలో నువ్వు వాటర్ తాగుతావట. ఇక నాకు జోక్ చెప్తాను. మధ్యలో అడ్డం వస్తానే కపాలానికి కోస్తానే ఇవి. ఇవి ఎక్స్ట్రా ఇవన్నీ అక్కడ అడుగుతా. నాకు ఉన్నాయి. అగో నువ్వు వేసుకో నీకు ఇష్టంగా. అట్లా లేదు నీకు గన్ని అన్నం వేసుకున్నావు. ఇవి కూడా లెక్క ప్రకారమే వేయాలి. వేసిన చెరుమూడు. సరే ఇప్పుడు నువ్వు ఆగం చేసిన నాకు అవసరం లేదు. సమానమే ఉన్నాయి నీకు ఇష్టం కదా. తీసుకో సమానమే కదా. ఇది తీసుకో. అది కింద పెడతా మీద పెడతాడు, మీద పెడితే కింద పెడతాడు. ఇది తీసేసేయి, నువ్వు తీసేసుకో. ఇంకా అవసరం లేదు, నువ్వు పెట్టుకోవాలి అంతే. ఓకే నాకే ఎక్కువ ఉన్నాయి. ఇది తీసేస్తా. మళ్ళీ తీసేసినావు. రెడీ. ఈ టాస్క్ డిసైడ్ చేయబోతూ ఉంది ఎవరు విన్నింగ్ అవుతారు అనేది. కట్లెట్ ఇది లాస్ట్ కట్లెట్. ఫస్ట్ ఏమో పానీపూరి తిన్నాం, దాని తర్వాత బెల్పూరి తిన్నాం, ఇప్పుడు కట్లెట్. మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా తింటాను. కడుపులు రేపు ఏం చేస్తాయి అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాం ఖచ్చితంగా. పరిస్థితి ఎట్లుంటుంది ఏందనేది. ఇవి చేయబట్టే నేను ఇప్పుడు లాస్ట్ టాస్క్ లో ఓడిపోయింది. ఇవి 1 2 3 షాట్. విన్నర్. ముందే నీకన్నా ముందే మింగినా. ఆస్వాదించుకుంటే మెల్లమెల్ల తిన్నా అయిపో ఎట్లా ఓడిపోతారో అని తెలితే. ఇగో నీకు ఇంకో ఏది నువ్వు ఎందుకన్నావు? అవసరం లేదు. నువ్వు ఎందుకన్నావు? నా ఇక నువ్వు గెలిచినాక నేను ఒప్పుకున్నాక నువ్వు ఎందుకన్నట్టు నేను సపరేట్ ఒప్పుకున్నా. లేదు ఇదంతా క్యాన్సర్. అవసరం లేదు ఇక నువ్వు ఎందుకు చూసినావు ఇట్లా? ఇది ఎంత ఉన్నదని ఎందుకన్నావు? ఎక్కడ చూపెట్టి నా క్లారిటీ ఫస్ట్. అవసరం లేదు. దేవుడా, నువ్వైతే పరిపరి విధముల నానా విధములుగా బొక్కలకున్న ఇట్లా ముక్కలు చూరు కూడా తీయచ్చు. నేను తప్పును ఉన్నదా అని ఇట్లా చూసి పెద్ద తప్పయింది. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అవి ఏమైనా ఉంటే నవ్వుతాను. ఏం నమ్ముతలే నేను. అన్న అయిపోయింది ఇక. నమ్మలేదు కూడా నమ్మలే. ఇక చీగుళ్ళ లోపల అక్కడ ఉన్నది అని ఏదైనా స్కానర్ తెచ్చుకొని ఇక స్కాన్ చేస్తే ఇక నేను ఇక అంత అసలు కట్ను వస్తుందమ్మా. టాస్క్ల వైజ్గా ఉన్నప్పుడు అయితే నాకైతే ఫుల్ ఉత్సాహం అనిపిస్తూ ఉంటుంది. గెలవాలన్న విధంగా. బాగా ఇప్పుడు ఎండుమిరపకాయ తినబోతూ ఉంటుంది. ఇంత చిన్నది మనిషి జీవితాన్ని మారుతుంది. ఎందుకు మారుస్తుంది? తింటే దొడ్డి పెట్టి కడుపు మండి. సరే, ఎండుమిరపకాయ పనిష్మెంట్లో భాగంగా బాగా తినాల్సింది. కాకపోతే అప్పుడప్పుడు పాపం తను విన్నవి కూడా నేను బాధపడుతున్నాను, నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా కొనుక్కోమని. అందుకోసమని నేను కూడా మంచి మనసుతోని ఇప్పుడు పనిష్మెంట్ వద్దంటున్నా. ఓకేనా? సరే, ఇంకా ఎవరేమో ఒకళ్ళం తినాలి కాబట్టి గెలిచి కూడా నేను ఏదైతే ఉంటుందో అది పంచుకుంటూ ఉన్నా. కొస తీసుకొని ఏదో తిన్నట్టు పంచుకుంటున్నా అని చెప్పి మొత్తం తినాలి. తింటే ఎందుకు మరి ఎట్లా పంచుకుంటానేమో. తిన్నట్టు అందరి ముందట నేనేమో ఇక వీడు వీరంతా వేస్ట్ లేడు, పొల్లదోడు ఎంత మంచిగా తింటాందో పాపం బాధపడుతుందని అనుకోవాలి అందరిగా. అట్లేం లేదు చూద్దాం. అంటే నువ్వు పెట్టింది ఎట్లున్నావు చూడు ఒకసారి. నువ్వు అంటే మనం తినే ఫస్ట్
అబ్బా కారం కూరం ఉంది. దెబ్బకైతే ములత్తారు నీళ్ళ మీద నీళ్ళు పోసినావు కదా గెలవడానికి. ఆమ్లెట్ అప్పుడు ఏం గెలవలేదు, అది లోపల గింజలు ఉంటాయి కదా అవి ఘోరంగా కారం ఉన్నాయి అసలు. అయితే వాళ్ళు అవుతుంది. అవునా, సరే ఇక నేను కూడా తింటే అది బాబు అది ఇప్పటికీ తుమ్మేస్తాను. ఇక అద్దు అది చాలు, ఘోరంగా మండుతుంది, నోరు మండుతుంది, నోరు మండుతుంది, తింటా నోరు మండుతుంది. ఏం కాదు, నేను తింటా. గింజలు కింద గింజలు కారం ఉన్నాయి అన్నది కదా, అందుకని కింద వస్తాను. మండుతుంది మండుతుంది బాబు, ఘోరంగా మండుతుంది. ఇదంతా ఘోరం కారం అయ్యి తింటే అట్లా వస్తాను. ఏం కాదు తీగ, నువ్వు మళ్ళీ పెట్టినావు కదా. కప్పల మండుతుంది. అద్దు 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 ఘోరంగా కారం ఉంది. కారం ఉంది బాబు. నాకు కారం అంటే భయం. ఇప్పుడిప్పుడే కొంచెం స్పైసీ తింటారా, కొంచెం స్పైసీ మండుతుంది, ఘోరంగా నోరు మండుతుంది. అద్దు బాబు, నేను పనిష్మెంట్ వద్దన్నా కదా, ఇంకేంది పనిష్మెంట్ వద్దనేది ఏంది? నేను గట్లా గట్లా నేను మధ్యలో ఆపటోని కాదు. తిన్నా ఇప్పుడు ఎన్ని చెప్తాను. నిన్న ఎవరు తినమన్నారు? అయినా నువ్వు ఇది తినలే కాబట్టి గెలిచినావు. ఇది ఫస్ట్ వదిలిపెట్టి మధ్యలో మధ్య టాస్ ఓడిపోయినా కదా, ఒప్పుకున్నా కదా, ఒప్పుకున్నాక నోరు మండుతుంది, ఘోరంగా కారం అవుతుంది. వద్దు వద్దు బాబా వద్దు. చూడు తొండి చేసింది, ఇది తింటే అది తినపోదు నువ్వు కట్నండి. నువ్వు ఇట్లాంటి ప్లాన్ బిల్ ఎన్నిసార్లు వేయలేదు బాబా నా వరకు. మళ్ళీ ఇది పక్కకి వేసినావు అప్పుడు. ఎంత బాబా అవసరం లేదు అన్ని ఎందుకని పక్కకేసిన అంటే అందరు చెప్పేసిన ఇస్తున్నాడు అని. లొల్లి పెట్టక, అయిపోయింది పోనీ లొల్లి పెట్టకు. ఘోరంగా కారం అవుతుంది, వద్దు. ఘోరంగా కారం ఉన్నది, అస్సలు వల్ల కాదు. వర్ణనాతీతం వానికి వస్తుందా లోపల. ఘోరంగా నేను కొంచెం తింటున్నా అసలు వల్ల అయితే లేదు. ఘోరంగా దాన్ని కూడా మింగుతానవా? అయ్యయ్యో వద్దు బాబా, నేను చెప్పిన. అయ్యో అది మింగినా కూడా నీకు ఆ ప్రభావం తెలుస్తుంది. అసలు అది ఘోరంగా కారం ఉంది. అయ్యో ఈ పనిష్మెంట్ ఆలోచించాలి, ఘోరంగా కఠినంగా ఉన్నది అసలు. అయితే ఇది అసలు ఏమి ఘోరంగా ఉన్నది. అంతేనండి వీడియో, ఇంతవరకు వీడియో చూసాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. ఇక చూస్తాం మనం నెక్స్ట్ ఎట్లుంటుందని చెప్తాం. థ్యాంక్ యూ, బై 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 బై. నేనే గెలిచిన చక్కెర తీసుకొస్తా.